మెదక్ జిల్లా తూఫ్రాన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో భారీ కంటైనర్ లారీ అగ్నికి ఆహుతైంది. లారీ ఇంజన్లో మంటలు చెలరేగడంతో కంటైనర్లో ఉన్న 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. హైదరాబాద్ నుండి నాగ్పూర్ వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. తూప్రాన్లో జరిగిన ఈ ప్రమాదంలో కంటైనర్తో పాటు లోపల ఉన్న కార్లు కూడా పూర్తిగా దగ్ధమైపోవడం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ విష్ణు జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. విష్ణు, చెప్పండి, ఏం జరిగింది? ఇంజిన్లో మంటలు చెలరేగినట్టుగా చెప్తున్నారు. కంట్రోల్లోకి వచ్చాయా మంటలు? ఎన్ని కార్లు ఉన్నాయి ఈ కంటైనర్లో? జరిగిన ఈ ప్రమాదంలో కంటైనర్ లో 8 కార్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 8 కార్లు కూడా పూర్తిగా దగ్ధం జరిగింది. ప్రాథమికంగా పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే కంటైనర్ ఇంజన్ లో చెల్లరేగిన మంటల కారణంగానే పూర్తిగా ఒక్కసారిగా కంటైనర్ చుట్టూ కూడా మంటలు వ్యాపించాయి. దాని మూలన పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని చెప్తున్నారు. అట్లాగే కంటైనర్ ఏదైతే కంటైనర్ లోపట్టున్న కార్లు కొత్త కార్లు కావడం వాటన్నిటి కూడా న్యూ వైరింగ్ ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో పూర్తిగా 8 కార్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్తున్నారు. 1 గంట ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం మూలన రోడ్డు మీద ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే అటు చేగుంట ఇటు రావడంపేటతో పాటు హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా నిలిచిపోవడం జరిగింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి ఫైర్ ఇంజన్ రప్పించారు. చేగుంటకు సంబంధించి రాంపేటకు సంబంధించిన 2 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే పనులు చేపట్టారు. ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా తగ్గిపోయినాయి. ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తా ఉన్నారు. అందులో కంటైనర్ లో ఉన్న 8 కార్లు మొత్తం పూర్తిగా దగ్ధమైనాయి. విందు రైట్ విష్ణు.